కాళేశ్వరంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ప్రభుత్వంపై మాజీ మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టే లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజ్ మీద చర్చ పెడదామా, చర్చ పెట్టి అక్కడనే ఊరిదిద్దాం అనే మాట మాట్లాడిండు. సరే, ఎందుకు ఆ మాట చాలాసార్లు మాట్లాడుతున్నాడు, ఊరిదీయాలని. మరి ఆయనకి ఏమో రాసి పెట్టిందేమో భవిష్యత్తులో చెప్పలేం మనం. కానీ మనం అది కోరుకోవట్లేదు, అట్లాంటివి మనం కోరుకోం. ఉండి శిక్ష పడాలనే చూస్తాం ప్రజల చేతిలో. గత సంవత్సరాల కాలంగా దాదాపు 20 నెలలుగా మాట్లాడి అబద్ధాలు, ఆయన కావచ్చు, ఆయన గురువులు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక గురువు, పైన ప్రధానమంత్రి ఒక గురువు, వాళ్ళ మద్దతుతోని, వాళ్ళదైన మీడియా మద్దతుతోని, ఆ స్లాటర్ హౌజుల మద్దతుతోని, మనుషుల వ్యక్తిత్వ హననాలను చేసే వధశాలల మద్దతుతోని నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ కాళేశ్వరం పైన లక్షల కొద్దీ అబద్ధాలు ప్రచారం చేస్తూ పుంకాలుగా 1000 పేజీలు అబద్ధాలు రాపిస్తూ నోటికొచ్చిన పద్ధతిలో మాట్లాడినరు.